హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠ వ్యవస్థాపకులు గురుగారు శ్రీ శివప్రసాద్ శ్రీ గురుజీ. నమస్తే గురుజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాం గురుగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ ఎలక్షన్స్కి బిఫోర్ నుంచి కూడా చాలా కాలం ముందు నుంచి కూడా మీరు విశ్లేషణలు ఇస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అధికారం మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా చూసుకున్నా కూడాను, చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా చూసుకున్నా కూడాను ఎక్కువ అధికారం వాళ్ళకి చేపట్టే అవకాశం ఉంది అనేటువంటిదే అనేక ఇంటర్వ్యూలో మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కూడా. వచ్చిన తర్వాత కూటమి గెలిచింది, అధికారంలోకి వచ్చింది, 6 నెలలు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధానంలో వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా, లేదు అసలు ప్రభుత్వ విధి విధానాలు గడిచిన కాలంలో ఏ విధంగా ఉన్నాయంటే ఈ రెండు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు వేసినటువంటి ప్రశ్నలు ఒక్కసారి నేను ఆలోచన చేస్తే గురుజీ ఏదో మారుతుంది అనేటువంటిదా మీరు అనేది? మారింది, ఓకే. గతంలో విశ్లేషణలు చూసాము, చేసాము, చాలా ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాము. అలాగే ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు కొంత ప్రక్షాళన చెయ్యటము అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదన్నా కానీ ఒక అనుకూలముగా చేసుకుంటూ పోవాలి అనేటువంటి నిర్ణయంగా వచ్చినప్పుడు ఇది మనకు ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా గత 5 సంవత్సరాలు జరిగినటువంటిది ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్నది ఒక ఎత్తు అన్నట్టుగా చెప్తున్నారు. జరుగుతున్నది ఒకటి. సరే, ఎవరు ఏ సీఎం వచ్చినా ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు నిర్ణయముగా ప్రజానీకానికి ఏదో వాళ్ళ మెప్పు చూపించాలి అనేటువంటి భావనతోగానే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికి, చంద్రబాబు గారి విషయం వచ్చేటప్పటికి అడుగుతుంటారు మామూలుగా, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అయిపోయి ఆయనే సీఎం అట్లా ఇట్లా అని ఏదో చెప్తుంటారు మామూలుగా సహజంగా. ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఎవరి ఉత్సుకత వాళ్ళది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. నాకు తెలిసినంత వరకు మనం గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలు చేశాం. ఎందుకంటే అహం బ్రహ్మస్మి అని చెప్పుకోవడం అనేటువంటిది చాలా అనుచితం. సమాజంలో తెలుస్తాయి, తెలిసినాడు అన్ని తెలుస్తాయి ఒక్కోటి. పవన్ కళ్యాణ్ గారికి మనం 2023లోనే ఖచ్చితముగా ఒక దిశ నిర్దేశం చేసేటువంటి సామాజికమైనటువంటి ఒక స్పృహతో ముందుకు వెళుతున్నాడు. జాతకము చాలా బాగుండబోతున్నది, మంచి పవర్లోకి వస్తాడు. యువతనంతా కూడా ఒక మార్పులు సంభవించి తనను అందరూ ఆదర్శవంతముగా తీసుకునేటువంటి విధానముగా రాజకీయాలు ఉండబోతాయి అని 23లోనే అనుకున్నాం, చెప్పాము. మళ్ళీ జరుగుతున్నది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటున్నారే కానీ ఆల్మోస్ట్ ఆల్ సీఎం స్థాయిలోనే చేస్తున్నారు ఆయన అన్నీ కూడా. ఓకే, అది ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళిద్దరూ వేరు అనేటువంటి భావన అనుకోవడానికి లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యేకతతో తను ఒకడుగా అన్నీ చేసుకుంటూ వెళ్ళేవారు. ఎప్పుడైతే తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ప్రకటించి ఆ తర్వాత స్టేజీ మీద కూడా ఒక మాట అన్నారు. ఆయన బాగా నలిగారు. వారు ఎంత దూరం ఆలోచన చేసుంటే అంత బహిర్గతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు. ఒక మాట ఒక స్టేజీ మీద ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి అంటున్నాడు అంటే అనేవాడు సామాన్యుడు కాదు, అనిపించుకునేవాడు సామాన్యుడు కాదు. ఒక వ్యక్తి ఒక సమ్మోహనమైనటువంటి ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి ఇంకొక మహాశక్తి గురించి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ బాండింగ్ ఏం మాట్లాడుకోయింటే అంటారు అనేది కూడా మనకు ఒక్కసారి
వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆలోచన చేయాలి. ఒక సినిమా ఎలా అయితే ముందు చూసి చాలా బాగుంది అంటున్నామో, సినిమా డైరెక్టర్ ఊహ లోపల ఉంటే కదా ఒక సినిమా తెరకెక్కించగలుగుతాడు. అంతే కదా కదా, డైరెక్టర్ గొప్పతనం కదా అది. అందువలన అలా వీళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఉంటే తప్ప ఒక మాట బయటికి చెప్పడు కదా. ఆ చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎట్లుంది అసలు. ఇప్పుడు డిప్యూటీ అనేటువంటి పదము ఊరికే పేపర్ మీద ఉంది కానీ నిజంగా జరుగుతూ ఉన్నటువంటిది ఇద్దరు సీఎంలుగానే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. పెద్ద తేడా ఏమీ లేదు నాకు తెలిసి, ఉండదు కూడా తేడా. ఇది ఇలాగే సజావుగానే జరుగుతుంది. ఇద్దరి యొక్క అనుకూలముతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు కక్ష సాధింపులు అనేటువంటిది పెట్టుకోలేదు. వీళ్ళు నాకు తెలిసినంత వరకు నేను ఆలోచన చేస్తున్నటువంటిది కక్ష సాధింపులని పెట్టుకోలేదు. ఇప్పుడు ఏముంది అంటే దేవీ భాగవతంలో చెప్పినట్టుగా యతిహాస్తి తత్ అన్యత్ర ఎన్యేహాస్తి నచత్వ కుచిత్ అన్నాడు దేవీ భాగవతంలో. ఏమిటి, ఏదైతే ఇందులో ఉందో అదే అంతా ఉంటుంది, ఏది ఇక్కడ లేదో ఇంకెక్కడ కనపడదు అన్నాడు. అలా అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వము చేసిండేది ఏమీ లేదు, గుండుసున్నా, మేము చేసిండేటువంటిది అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాము అనేటువంటిది అభివృద్ధి మీద ముందుకు పోతున్నారు. ఏది కావాలనో ప్రజలకు అది చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక వైపు చూడరు కదా అనేటువంటి భావనతో వీళ్ళు ముందుకు పోతున్నారు. అంతేగాని ఏదో గత ప్రభుత్వాన్ని మనం దెబ్బ కొట్టాలి, చెయ్యాలి, అది చేస్తేనే ఇది చేస్తేనే మనల్ని లోపల పెట్టారు కానీ వాళ్ళని కూడా లోపల పెట్టాలి అనేటువంటి దృక్పథంతో వీళ్ళు ముందుకేం వెళుతున్నట్టుగా లేదు. అలా వెళ్ళేట్టుగా ఉంటే రాంగానే చేసేటువంటి పనులు ఏమిటి అనేటువంటివి తెలుస్తాయి కదా. అంతే కదా. అయితే ఒకరొకరిది ఒక్కో రకమైనటువంటి పంథ. సీఎం కావటము అనేటువంటిది అది ఊరికే కారు కదా. ఎంత ప్రజానీకము ఎంత ఆదరణ ఉంటే తప్ప కారు. ఆ వచ్చిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా చుట్టూ ఉండేటువంటి వాళ్ళతో పని చేయించుకోవాలి, ఏం చేస్తే ముందుకు వెళతాము ఏమి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. వీళ్ళు కొంచెం వ్యూహాత్మకముగా ఇద్దరు కూడా, వీళ్ళిద్దరూ ఏమైందంటే నరనారాయణులాగా కృష్ణార్జునుల్లాగా ముందుకు వెళుతున్నారు. నేను చెబుతా నువ్వు కాని అనేటువంటి ధోరణితో వీళ్ళిద్దరిని చూస్తే మహాభారతం జరుగుతూ ఉన్నది. నిజానికి వీళ్ళు చెండుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే ఇద్దరు. ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏమిటి అనేటువంటివి చూసి దాని మూలాలన్నీ కూడా వెతికి పగడ్బందీగా ఇబ్బందులు లేకుండా ప్రజానీకానికి మేలు చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో ఏదో ముందుకు వెళుతున్నట్టున్నారు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలుస్తున్నటువంటి భావన అది. సహజంగా వాళ్ళ జాతక ప్రకారంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటిది అదే. ఆ రోజే చెప్పాను నేను, జాతకాల ప్రకారంగా కూడా ఎవరిది బాగుంటుంది ఏమిటి. మన దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళతారా లోపలికి అంటే వెళ్ళే అవకాశము ఉండదు అని చెప్పాను నేను. గతం ఒక్కసారి మనం చూసుకుంటే తెలుస్తుంది. ఇంకా వెళ్ళే అవకాశం రాదు ఆయనకు అని చెప్పింది ఆ రోజు చెప్పాం. అందుకని జాతకము ప్రకారముగా కూడా వాళ్లకు చాలా అత్యద్భుతముగా ఉన్నది. 2025 సంవత్సరములో కూడా ఇప్పుడు పాత వాళ్ళెవరు, ఎమ్మెల్యేలు, కొత్త వాళ్ళెవరు అనేటువంటిది అందరికీ తెలుస్తుంది కదా. మాకైతే తెలుస్తాయి కదా ఎవరికి ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేది మాకైతే ఒక సుస్పష్టం ఉంటుంది. కాకపోతే మేము చెప్పేటప్పుడు కూడా కొంచెం ఒక పద్ధతిగా చెప్పాలి. మేము కూడా చెప్పేటప్పుడు అయిపోయింది అది ఇది అని ఇట్లా చెప్పాము ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలుసు ఏది ఏమి అనేది తెలుసు, అర్థమవుతుంది. ఎక్కడ ఎలా ఉంటుంది ఎలా బాగుంటుంది ఏమిటి అనేది చెప్తే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, దాన్ని చాలా వెంటనే గ్రహించి దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. తప్పకుండా మేలే జరుగుతుంది గాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ప్రభుత్వంతో ముందుకు వెళుతున్నారు వాళ్ళు. కొంచెం వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఏదో ఇంకొకరిని ఇబ్బంది పెట్టి ముందుకు పోవాలా అనేటువంటి ఇదిలో లేదు. అలా చేస్తే వీళ్లకు మిగతా వాళ్ళకు తేడా ఏముంది అనేటువంటి ధోరణిలో వాళ్ళు కొంచెం అది కాదు కావాల్సింది. ముందు ప్రజలకు ఏం కావాలి, రోడ్లు ఎలా రావాలి, ఆ రాజధాని ఎలా కావాలి, రైతులకు ఏం మేలు చేయాలి, చేనేత వస్త్రాల వాళ్ళకి ఏం మేలు చేయాలి,
ఈ మామూలుగా చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, చిన్న చిన్న వాళ్ళకి ఏమిటి, వ్యాపారస్తుల సంగతి ఏమిటి, యువతకు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎలా రావాలి, ఇవన్నిటి మీద కూడా దృష్టి ఉండాలి, ఉంటుంది, అలా చేస్తారు అని మనం భావించాలి. ఇది సంగతి. వీటన్నిటి మీద దృష్టి ఉండాలి, కరెక్టే. కానీ దాదాపుగా 6 నెలలు కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికీ ఇంకా వాటి మీద దృష్టి పెడుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారా? ఏదైనా అవుట్కమ్ ఏదైనా వచ్చే పరిస్థితి ఉందా లేదంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు మనం అనుకుంటాము కానీ ఏదైనా ప్రభుత్వాలు చెయ్యాలి అని అనుకోవడంలో తప్పు లేదు. చేయటానికి అనేటువంటిది మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, మనకు నలుగురికి భోజనం పెట్టడానికే కొంత టైం తీసుకుంటుంది ఇంట్లో ఉండేటువంటి తల్లి. ఒరే నాయనా అవుతుంది కాసేపు ఆగండి అని చెప్తుంది. మరి రాష్ట్రం అంతా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కొంత సమయం పడుతుందేమో. మనం ఏదైనా ఎవరు ఉండినా ఉన్నతంగా చేస్తారు, బాగా చెయ్యాలి అనేటువంటిదే మనం ఆశించాలి. అలాగే జరుగుతుంది అని నా భావన, నేను అనుకుంటున్నటువంటి మాట. వాళ్ళ గ్రహస్థితుల దీన్ని బట్టి ఉంటుంది, అంతే, ఏం లేదు. వాళ్ళ జాతకాలను బట్టి అయితే చేస్తారు, తప్పకుండా 100% చేస్తారు అని నేను నాకున్నటువంటి భావన. చేయకుండా పోతారనడానికైతే లేదు. నాకేమి ఎవరు మాకేముంటుంది, మాకు ఎవరుండినా చెయ్యాలనే కోరుకుంటాం. చేయడమా చేయకపోవడమా అనేటువంటిది వాళ్ళని బట్టి ఉంటుంది. చెయ్యలేదు అనుకోండి, ప్రజలు మళ్ళీ నెక్స్ట్ వీళ్ళని ఎందుకు గెలిపించుకుంటారండి? అంతే కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేయలేదు, ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఇప్పుడు ఏదో ఒక 6 నెలలు 8 నెలలు అవుతున్నది వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు అయితే పరిపూర్ణంగా ఉంది కదా, చెయ్యాలి కదా. చెయ్యలేదు, చేయకపోతే నష్టం ఎవరికి? వీళ్ళకే కదా. మళ్ళీ నెక్స్ట్ ఎందుకు గెలిపించుకుంటారు వీళ్ళను? ప్రజలు అవి కూడా ఆలోచన చేస్తారు కదా. కనుక ప్రజానీకము ఎప్పుడూ కూడా ఎక్కడైనా ప్రజలే, ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ప్రజలే దేవుళ్ళు, వాళ్ళే మెచ్చుకుంటారు, వాళ్ళే ఒకవేళ తప్పు చేస్తే పక్కకు పెడతారు కాక. అంతేగాని వీళ్ళు తిట్టుకుంటే వచ్చేది ఏం లేదు. ఊరికే ఒకరి మీద ఒకరు నోరు జారి దుర్భాషలు మాట్లాడుకొని తిట్టుకుంటే ఏమొస్తుంది? పలచన కావడం తప్ప నలుగురిలో. మనమేమిటి, మన విజన్ ఏమిటి, మన గొప్పతనం ఏమిటి అనేటువంటిది చెప్పాలి కానీ ఊరికే ఒకరిని తిడితే వచ్చేది ఏముంది? పొద్దున్న లేస్తే వీడు తిట్టడానికి తప్ప దేనికి పనికిరాడు అనేది ప్రజలు పక్కకు పెడతారు కదా. మన ప్రతిభను మనమే డిగ్రేడ్ చేసుకున్న వాళ్ళం కాలే. అది గ్రహించుకొని ముందుకు పోవాలంతే ఎవరు చేసినా. సో నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధానాలు, నూతనమైనటువంటి డెవలప్మెంట్ చూసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉగాది పండుగది కాదు కదా మనం మాట్లాడుతుండేది. జనవరి 1 మనం క్యాలెండర్ ప్రకారముగా ఆంగ్ల నూతన సంవత్సరము అనేటువంటిది మనం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఎక్కువ దృష్టి యువత మామూలుగా ఈ ఉద్యోగాల మీద, చేనేత వాళ్ళకు చేతు వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ మీద, వీళ్ళ మీద ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉండబోతాయని నేను అనుకుంటున్నాను. యువత ముఖ్యంగా, యువతలో చాలా సంచలనాలు జరుగుతాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎక్కువ శాతము రాజకీయాలు అనేటువంటివి మళ్ళీ ఒక కొత్త వరవడి వస్తుంది యువతలో. మనము నిజాయితీగా ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి భావనతో వస్తారు. ఎక్కువ సంపాదించుకోవాలి అనేటువంటిదే కాదు, ఈసారి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అనేటువంటి భావనతోనే యువత ఎక్కువగా చేరతారు. అలాగే దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి మన మిలిటరీ వ్యవహారంలో కానీ, పోలీసు డిపార్ట్మెంట్ వ్యవస్థలోకి కానీ, రాజకీయ రంగంలోకి కానీ యువత ఎక్కువగా ముగ్గు చూపే అవకాశం ఉంది ఈ సంవత్సరం అని నేను అనుకుంటున్నాను. అది కొత్త. రైట్ సార్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వాళ్ళిద్దరూ వేరు కాదు, ఇద్దరు ఒకే మాటతో ఒకేలాగా ప్రయాణిస్తూ ముందుకెళ్తున్నారు. రాబో రోజుల్లో వాళ్ళు ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే దిశగా, యువతకి ఎక్కువగా అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిపోతుంది అనేటువంటిది గురుగారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నా ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.